సార్ నా పేరు శ్యామ్, నాకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది మరియు అతిమూత్రం ఉంది. యూరాలజిస్ట్ని కలిస్తే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ ఆర్ఎఫ్టీ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయమన్నారు. రిపోర్ట్లో చూసి ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, ప్రాస్టేట్ కూడా బాగుంది అని నీకు యాంగ్జైటీ భయం ఉన్నట్టుంది అని ఇచ్చారు. డెపాక్సిటిన్ ఓకే, తర్వాత మెరిడెగ్ 25 ఓకే తిన్న తర్వాత వేసుకోమన్నారు. ఇవి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి కంప్లీట్గా క్యూర్ చేస్తాయా వేరే టాబ్లెట్స్కి? బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మీకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయడం వల్ల మీకు ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉందో తెలుస్తుంది, కానీ ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలియదు. సో ఎప్పుడైనా సరే అది చూసి కేవలం మీకు ప్రాస్టేట్ బాగుందని చెప్పడానికి లేదు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ స్కాన్ ఏంటంటే ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాం. దాంట్లో కరెక్ట్గా మనకు ప్రాస్టేట్లో ఏ ప్రాబ్లం ఉంది, సెమినల్ వెసికల్లో ఏ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఏదైతే చేయించుకున్నారో దానివల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సంబంధం లేదు. అది ఓన్లీ యూరిన్ ఏదైనా ఆగిపోతుంది. పెద్దవాళ్ళల్లో 50 years ప్లస్ ఉన్న వాళ్ళలో యూరిన్ రావట్లేదు అంటే ప్రాస్టేట్ గ్రంథి ఏమన్నా వాపు ఉందా చూసుకునే దానికి పనిచేస్తుంది తప్ప. సో ఇప్పుడు మీరు చేయించుకున్న టెస్ట్లకి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సంబంధం లేదు. సో మీరు చేయించుకోవాల్సింది ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, సీమెన్ కల్చరు, అలాగే థైరాయిడ్ టెస్ట్, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్. సో పెరినీస్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా పెరినీస్ డిసీజ్ మీద కూడా వీడియోస్ ఆల్రెడీ తెలుగులో చేశాము, ఇంగ్లీష్లో చేశాము. ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. దాంట్లో నాకు తెలిసి 2 వీడియోస్ చేశాను పెరినీస్ డిసీజ్ మీద. సార్ నాకు సెక్స్ చేస్తున్నప్పుడు స్పెర్మ్ రావడం లేదు, నిద్రలో స్పెర్మ్ వస్తుంది, ఈ ప్రాబ్లం, దీన్ని యానెజాక్యులేషన్ అంటామండి. ఇది ఓన్లీ ఏదో మెడిసిన్తో అట్లా మెడిసిన్ తీసుకుంటే వచ్చేది కాదు. అంటే ఇలా ఓన్లీ నిద్రలోనే వస్తుంది, నిద్రలో వచ్చేదాన్ని ఓవర్ఫ్లో ఎజాక్యులేషన్ అంటాం. సో నిద్రలో వస్తుంది కాబట్టి జనరల్గా బ్లాకేజ్ ఏమీ పెద్ద మేజర్ బ్లాకేజ్ ఏమి లేనట్టే. కానీ ఎందుకు మీరు ట్రై చేస్తున్నప్పుడు రావడం లేదు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు ఏంటంటే ఆ స్పెర్మ్ రిలీజ్కి సంబంధించిన నరాలు కొంచెం వీక్ అవ్వడము, లేదా మీకు ఆ పెనిస్ నుంచి ఆ సిగ్నల్ సరిగా వెళ్ళకపోవడము, ఇలాంటివి ఏదో ఉంటాయి. ఒకసారి ఎగ్జామిన్ చేస్తేనే మనం చెప్పగలుగుతాం. ఇది చాలా రేర్ ప్రాబ్లం. ఇది ఓన్లీ ఏదో ట్యాబ్లెట్ తీసుకుంటే పోదు, ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాలి మీరు. సార్ డెపాక్సిటిన్ 30 grams ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, ఐఎమ్ హ్యావింగ్ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. మీలాంటి వాళ్ళ కోసమే ఇందాక కూడా చెప్పానండి, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్, సీమెన్ కల్చర్ చేయించుకుంటే మనం ఎందుకు వచ్చిందని చెప్పచ్చు. తర్వాత శశి, సార్ నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, నా అంగం చిన్నగా సన్నగా ఉంటుంది, టెడ్లాఫిల్ వాడచ్చా? నాకు మ్యారేజ్ అయింది, సెక్స్ చేయలేకపోతున్నాను. టెడ్లాఫిల్ వాడడం వల్ల పెనిస్ లెంత్ను కానీ సైజును కానీ పెంచలేము. టెడ్లాఫిల్ అనేది మెయిన్లీ పెనిస్ స్ట్రాంగ్ అయ్యేట్లు యూజ్ అవుతుంది. సో లెంత్కి దీనికి సంబంధం లేదు. సో లెంత్గా ఉంది అంటే సన్నగా ఉంది అంటే కొంతమందికి పుట్టుకతోనే సన్నగా ఉంటుంది, కొంతమందికి హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల సన్నగా ఉంటుంది, కొంతమందికి లోపల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల సన్నగా ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి. అంతేగాని టెడ్లాఫిల్ తీసుకోవడం వల్ల పెనిస్ పెద్దగా అవ్వదు, ఓన్లీ హార్డ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే బార్డర్ లైన్ ప్రీమెచ్యూర్ ప్రాస్టెటోమెగాలి ఉంది అని అంటే, నార్మల్గా బార్డర్ లైన్ ప్రాస్టెటోమెగాలి అంటే నార్మల్గా ఉండాల్సిన సైజు కన్నా ప్రాస్టేట్ పెరిగిందని అర్థం. సో ఈ ప్రాస్టేట్ సైజ్ పెరగడం అనేది 2 రకాలుగా జరగచ్చు. ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల జరగచ్చు. ఇది తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉంటుంది, అంటే 20 years నుంచి 50 years మధ్యలో ఉంటుంది. ఇది ప్రాస్టేటైటిస్ వల్ల పెరుగుతుంది. 50 years తర్వాత జనరల్గా ప్రాస్టేట్ పెరిగేది ఏజ్ రిలేటెడ్ ప్రాస్టెటోమెగాలి, అంటే దాన్ని బీపీహెచ్ అంటాం, బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేసియా అంటాం. సో దానికి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. ప్రాస్టేటైటిస్ వల్ల ఉంటే దాన్ని వేరేలాగా చేయొచ్చు. అందుకని ప్రాస్టైటిస్ ఉంది కాబట్టి దానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ టాబ్లెట్స్ ఇస్తాము, అప్పుడు తగ్గకపోతే షాక్వేవ్ థెరపీ ఇస్తాము. కానీ ఏజ్ రిలేటెడ్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టెటోమెగాలి అనుకోండి, షాక్వేవ్ థెరపీ పనిచేయదు. సార్ టెడ్లాఫిల్ 2.5 mg 5 mg డెపాక్సిన్ కలిపి తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏముండదు. తర్వాత సార్ గుడ్ మార్నింగ్, నాకు లెఫ్ట్ సైడ్ బీజం నొప్పిగా ఉంది అని మీ హాస్పిటల్కి వచ్చాను, మైల్డ్ క్రానిక్ ప్రాస్టైటిస్ అని చెప్పారు, 3 tablets రాశారు,
కానీ నాకు నొప్పి తగ్గట్లేదు, 15 days అవుతుంది ట్యాబ్లెట్స్ వాడడం బట్టి, నో రిజల్ట్, వేరే ట్యాబ్లెట్స్ ఇస్తారా చెప్పండి సార్ ప్లీజ్. ట్యాబ్లెట్స్ సిమిడాక్స్, యాక్ట్ ఇన్ఫ్లా బిఆర్, ఆప్టి. ఓకే, ఇది మీకు డాక్సిసైక్లిన్ స్టార్ట్ చేశాము. యాక్ట్ ఇన్ఫ్లా బిఆర్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశాము. మనకు జనరల్గా ఏంటంటే ఈ క్రానిక్ పెయిన్స్ అనేవి మనం మీకు చెప్పే ఉంటాను, హై డోస్ యాంటీబయాటిక్స్ ఎప్పుడూ వాడకూడదు. మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు మనము ఈ క్రానిక్ ప్రాస్టైటిస్ను కానీ క్రానిక్ టెస్టిక్యులర్ పెయిన్ కానీ లో డోస్ ట్యాబ్లెట్తోనే మనం ట్రీట్ చేయాలి. కొంచెం లేట్ అవ్వచ్చు ట్రీట్మెంట్, కానీ హై డోస్ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే స్పెర్మ్ ప్రొడక్షన్కే ప్రాబ్లం వస్తుంది. సో అదే పెళ్ళయ్యి ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకు మనం ఈజీ, అసలు హై డోసే స్టార్ట్ చేయొచ్చు. కానీ పెళ్ళే కాలేదు లేదా పెళ్ళయి పిల్లల కోసం ట్రై చేస్తున్నాము అన్న వాళ్ళకు మటుకు వీలైనంత వరకు లో డోస్తోనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ మీకు 15 days అవుతుంది కాబట్టి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ యాంటీబయాటిక్ మారుస్తాం, అది కూడా లో డోసే. ఒకవేళ అప్పటికి కూడా తగ్గకపోతే అన్నిటికన్నా సేఫెస్ట్ అంటే డోస్ పెంచుకుంటూ పోవడం అనేది మంచిది కాదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే యాంటీబయాటిక్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో దాని బదులు షాక్ వేవ్ థెరపీ తీసుకోవడం బెటర్. సో బాగా సివియర్గా ఉంది అసలు తగ్గట్లేదు అంటే మీకు 2 ఆప్షన్స్, ఒకటి వస్తే ఇంకొక యాంటీబయాటిక్ ట్రై చేద్దాము, ఆ యాంటీబయాటిక్ కూడా పని చేయకపోతే షాక్ వేవ్ థెరపీ. లేదు చాలా రోజుల నుంచి నాకు ఆల్రెడీ చాలా రోజుల నుంచి పెయిన్ ఉంది అనుకుంటే షాక్ వేవ్ థెరపీ డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోండి. తర్వాత మై నేమ్ ఈస్ రాజా, ఏజ్ 42 years, వెయిట్ ఓకే, నో షుగర్, నో బీపీ, సడన్లీ వన్ డే యూరిన్ నాట్ పాస్డ్, డాక్టర్ ఫౌండ్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. 42 yearsకి మీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ యూ సెడ్ ఇట్స్ 60 cc. 60 cc ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ వెరీ హై అండి. నార్మల్గా ప్రాస్టేట్ సైజ్ ఈజ్ ఓన్లీ 20 cc. ఫర్ యువర్ ఏజ్ ఇట్ షుడ్ బి అరౌండ్ 20 cc. 60 cc ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చింది అంటే చాలా పెద్దగా ఉన్నట్టు. యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, సిస్టోస్కోపీ చేశారన్నారు, బ్లాడర్ క్లియర్గా ఉంది. ఓకే ఓకే, నౌ ప్రాస్టేట్ అంటే ఆఫ్టర్ 3 months మళ్ళీ ప్రాస్టేట్ సైజ్ 18కి వచ్చింది, బట్ యూరిన్ నాట్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అంటే మీకు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఏదైతే అయిందో ఐ థింక్ మీ డాక్టర్ కరెక్ట్ ట్రీట్మెంట్లోనే మీకు ట్రీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మీకు 60 cc ఉన్న ప్రాస్టేట్ మళ్ళీ 18 cc వచ్చేసింది ట్రీట్మెంట్ తర్వాత, 3 months ట్రీట్మెంట్ తర్వాత. మీరేమంటున్నారు, యూరిన్ సరిగా ప్రెషర్తో రావడం లేదు అంటున్నారు కాబట్టి. సో ఇప్పుడు మీకు సిస్టోస్కోపీ, మీ డాక్టర్ సిస్టోస్కోపీ చేశారు కానీ దాంట్లో బ్లాకేజ్ లేదని వచ్చింది. సో అంటే ఇప్పుడు మీకు మెయిన్లీ ఏమై ఉండొచ్చు అంటే ఎదర్ ప్రాస్టైటిస్ అన్న ఉండాలి, లేదా బ్లాడర్ మజిల్ కొంచెం వీక్గా ఉండాలి. అంటే బ్లాడర్ మజిల్ వీక్గా ఉండి యూరిన్ బయటికి పంప్ చేయడానికి సరిపోయినంత ప్రెషర్ రాకుండా ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఏం చేస్తామంటే యూరోడైనమిక్ స్టడీ అని చేస్తారు. సో ఈ యూరోడైనమిక్ స్టడీ చేయించుకుంటే ఇది ప్రాస్టైటిస్ వలన లేకపోతే బ్లాడర్ వీక్నెస్ వల్ల వచ్చిందని డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. బ్లాడర్ వీక్నెస్ వల్ల ఉంటే బ్లాడర్ మజిల్ స్ట్రెంథన్ అవ్వడానికి మందులు ఇస్తాం. అదే ప్రాస్టైటిస్ వల్ల వచ్చిందనుకోండి ప్రాస్టైటిస్ని ట్రీట్ చేస్తాం.